ప్రతి గ్రామంలో ఏ కులం నాయకుడు అయితే ఆ కులం వాళ్ళే జయంతి నిర్వహిస్తారు. కానీ కుబీర్ మండలంలోని గొడాపూర్ గ్రామంలో పట్టల వర్గం మొత్తము ఇవి అక్కడ సాహిత్యరత్న లోక్ షాయిర్ గారి యొక్క జయంతి వేడుకలను చేయడం జరిగింది. ముందుగా ఛత్రపతి శివాజీ మహారాజ్కు అక్కడ పూలమాల వేసి అక్కడ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అక్కడ పూలమాల వేసిన తర్వాత మన సాహిత్యరత్న లోక్ షాయిర్ అన్నబోస్ సాటే గారి యొక్క జయంతి వేడుకలను అక్కడ గ్రామస్తులందరూ కలిసి ప్రారంభించడం జరిగిందన్నమాట. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి చంద్రబాన్ గణపతి అనే మాదిగ సమాజం వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి అక్కడ ఉండడం వల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి పట్టల వర్గం మొత్తం ఆయన వెనకాల వచ్చి అతన్ని పక్కకు నిల్చోబెట్టి వాళ్ళే స్వయంగా అక్కడ మన లోక్ షాయిర్ అన్నబోస్ సాటే గారి యొక్క జయంతి వేడుకలలో పాల్గొని ఆ జయంతిని అక్కడ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన తెలంగాణ రాష్ట్ర అన్నబోస్ సాటే క్రాంతి సేన అధ్యక్షులు ఉత్తమ్ బాలేరావు గారు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ చిలింకర్ గంగాధర్ గారు, అదేవిధంగా సురేఖబాయి, దుర్పద్బాయి, చంద్రబాన్ గణపత్, సాహెబరావు, అదేవిధంగా కొత్తూరు శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే గ్రామ సెక్రటరీ కవిత మేడం గారు, అదేవిధంగా అంగన్వాడీ మేడం గారు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు మన దిగాంబర్ బాపురావు పటేల్ గారు, అదేవిధంగా సాయినాథ్ పటేల్ గారు, సాహెబ్రావు పటేల్ గారు, గణేష్ పటేల్ గారు, అదేవిధంగా చంపతిరావు పటేల్ గారు, పుండ్లిక్ పటేల్ గారు, నారాయణరావు పటేల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ అన్నబోస్ సాటే గారి యొక్క జెండాను ఆవిష్కరించడం జరిగిందన్నమాట. అక్కడ ఉన్నటువంటి పటేల్ వర్గం మొత్తం మాట్లాడుతూ ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల కోసం, పేద మధ్యతరగతి వాళ్ళ కోసం కష్టపడినటువంటి నాయకులకు మా గ్రామంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చి మేమే ఆ జయంతులను నిర్వహిస్తాము. అదేవిధంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా త్వరలోనే ఇక్కడ అన్నబోస్ సాటే గారి యొక్క విగ్రహాన్ని కూడా నిర్మిస్తామని అక్కడ తెలపడం జరిగిందన్నమాట.